భాగ్యం మాకు ఇచ్చావు, నీకే స్తోత్రం. మా ప్రభువా, మా దేవ, ఈ లోకంలో మేము ప్రభా నైనా మరి కొంచెం తక్కువ వారిగా ఇతరులకు కనపడవచ్చు, కానీ ప్రభా ఈ జీవితం తర్వాత గొప్ప జీవితం మాకు ప్రభా నైనా సిద్ధం చేసావు, నీకే స్తోత్రం. మా ప్రభువా, మా దేవ, వచ్చిన ప్రతి బిడ్డతో నేను వాక్యం ద్వారా మాట్లాడాను. మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు యాక్చువల్గా మోషే ఐగుప్తు ధనం కంటే మరి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అని అల్పకాల భోగాలు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఇష్టపడలేదు అనే వాక్యం ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఫరో మరి మోషే 40 ఏళ్ళ వయసులో బయటకు వచ్చాడు రాజ్యం నుంచి. మరి వెంటనే ఏమన్నా దేవుని ప్రజలతో ఏమన్నా పని చేశాడంటే పని చేయలేదు. 80 ఏళ్ళకి మోషే మరి దేవుడు పిలిస్తే వచ్చి పని చేశాడు, కానీ లేదు. మరి వాక్యం ఎట్లాగా ఎందుకు ఉంది? ఆయన మనసులో పనిచేస్తూ ఉంటాడు, ఆత్మలో పనిచేస్తున్నాడు, కానీ రియాలిటీగా ఆయన మనసులో బాధపడుతున్నాడు. మన ప్రజలు ఎక్కడ ఉంటున్నారు, దేవుని ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ఎంతగా వాళ్ళు దెబ్బలు తింటున్నారు. మరి వాళ్ళు బాగా హింసించారని ఉంటుంది నిర్గమకాండంలో. వాళ్ళు జనం పెరిగే కొంది ఆ ఫరో రాజు మారిపోయి వాళ్ళని ఎక్కువగా హింస పెట్టాడని ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా కళ్ళతో చూసి అసలు జీవితాన్ని ఇష్టపడలేదు. పరుపుల మీద పండుకోవటం, సేవకుల చేత పనులు చేయించుకోవటం, ఆ ప్రజలు ఎంత బాధపడుతున్నారు. మోషే మనసు మరి ఉన్నది తట్టుకోలేకపోయాడు. తెలుసుకున్నాడు వీళ్ళంతా నా ప్రజలని. మోషే తెలుసుకొని అన్నం కూడా సరిగ్గా, భోజనం కూడా సరిగ్గా చేసాడో లేదో మనకైతే తెలియదండి. దేవుడేంటి, హృదయాన్ని చూసే దేవుడు. ఏంటి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోలేదు అని ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు ఈ స్థితికి వచ్చాడు? 80 ఏళ్ళకి వచ్చాడు. 80 ఏళ్ళ దాకా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు మోషేని. భూమి పునాదులు వేయకముందే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవుని దృష్టి కొంతమంది మీద ఉంటుంది. వాళ్ళని చక్కగా కోడి తన పిల్లల్ని ఎట్లా కాపాడుతూ ఉంటాడు, 80 ఏళ్ళు ఇట్లా కాపాడుకుంటూ వచ్చి ఆత్మలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మాట్లాడబట్టి మోషే కూడా మరి దేవుని ప్రజల గురించి ఎంతగానో బాధపడుతున్నాడు. అయితే దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు, నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని నువ్వు మరి తీసుకురావాలి, విడిపించాలి అన్నప్పుడు చాలా సాకులు చెప్తాడు మోషే. అంటే నా పని అయిపోయింది అనుకున్నాడు. 80 ఏళ్ళకి అంటే వాళ్ళు మామూలోళ్ళు కాదు, ఫరో మామూలోడు కాదు, ఇశ్రాయేలీలు మామూలోళ్ళు కాదు. భయపడ్డాడు ఆ సిట్యువేషన్కి. భయపడి నేను పోనంటే పోనన్నాడు. 4 సార్లు దేవుడు మాట్లాడితే చివరికి నోటి మాంద్యం అంటే నీ సహోదరుడైన మరి నీ సహోదరుడు అహరోను ఉన్నాడు, ఆయన మాట నేర్పరగలవాడు, ఆయన నీకు సహాయపడతాడని చివరికి ఒప్పుకున్నాడు. దేవుడికి చాలా కష్టమైంది మోషేని ఒప్పిస్తాను. మామూలుగా దేవుడు ఒక్క మాట మాట్లాడితే చిత్తం ప్రభువా అనాల్సింది ఎవరైనా. పౌలు కూడా ఆఖరికి 2 కళ్ళు పోయినప్పుడు ప్రభువా నువ్వు ఎవరివి, నేనేం చేయాలంటాడు.
అంతే, ఇంకేం లేదు. ఎవ్వరు అబ్రహాంతో మాట్లాడి ఎవరితో మాట్లాడి నీ చిత్తం ఇక్కడ ఉన్నాడు నీ దాసుడు, నేనేం చేయాలి అని మనసు దేవుడు ఇస్తాడు. కానీ మోషే విషయంలో అట్లాగా లేదు. మోషే 80 ఏళ్ల వయసులో, అంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడని మనం తెలుసుకోవాలి. 80 ఏళ్ళకి ఉద్యోగం ఇచ్చాడు మోషేకి. ఎట్లాంటి ఉద్యోగం? ప్రపంచం అంతా నివ్వరపోయే ఉద్యోగం అది. 6 లక్షల మంది పురుషుల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చే జాబు మోషేకి 80 ఏళ్ళ వయసులో ఇచ్చాడు. ఫస్ట్లో మోషే ఏమనుకున్నాడు? నేను వెళ్ళి ఇడిపిస్తానని ఒకడిని చంపాడు. మనం అపోస్తల కార్యం 7వ అధ్యాయము 22వ వాక్యం నుండి మనం చూస్తే, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22వ వాక్యం. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటయందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు వారిలో ఒకడు వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేశాను. ఆ తర్వాత ప్రతీకారం చేసిన తర్వాత తన ద్వారా దేవుడు తన సహోదరులకు రక్షణ కలుగజేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైతిరి. కాబట్టి ఇక్కడ మోషే ఏమనుకున్నాడు? నాకు ఎదురు లేదు అనుకున్నాడు. నా జ్ఞానం, నా యొక్క సకల విద్యలు కార్యములందరూ నేర్పరయ్యాడని ఉంటుంది. సకల అన్నిటి యందు ప్రవీణుడయ్యాడని ఉంటుంది. కార్యములందు నేర్పరయ్యాడని ఉంటుంది. మోషే ఏమనుకున్నాడు? నేను వీళ్ళందరినీ ఎట్లయినా ఒక ఆర్మీలాగా తయారు చేసి అందరు నన్ను ఫాలో అవుతారు. నేను మరి ఐగుప్తుని చంపినప్పుడు అందరు నా పక్షాన వస్తారంటే, ఇశ్రాయేలీలకి చాలా మరి మూర్ఖులు, జ్ఞాన వివేచనలో వాళ్ళు ఒక్కోసారి కోల్పోతారు. వాళ్ళు ఏమన్నారు? నువ్వు మరి ఐగుప్తిని చంపినట్లు నన్ను చంపాలనుకుంటున్నావా అని గోలగోల చేసేసరికి మోషే పారిపోతాడు. పారిపోయి ఏమని నిర్ణయానికి వస్తాడంటే, అమ్మో ఇక వీళ్ళని విడిపిస్తాం ఎవరి తరం కాదు అనుకుంటాడు. అనుకుని ఇక పారిపోతాడన్నమాట. అంతకుముందు ఏమనుకుంటాడు? నా సొంత బలం చేత, నా సొంత జ్ఞానం చేత వీళ్ళకి రక్షకుడుగా ఉండాలని అనుకుంటాడు. అయితే దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే, మానవుడు తన మీద ఆధారపడాలి. ఎందుకంటే మానవుడు సొంతగా చేసే ఏ పనైనా కానీ లోపభూయిష్టంగా ఉంటుంది. దానివలన అతనికే నష్టం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి కోరుకునేది ఏంటంటే, నా మీద ఆధారపడాలి. నా బిడ్డలు ప్రతిదీ నేను ఇవ్వాలి, నేను నడిపించాలి, నేను చెయ్యి పట్టుకోవాలి అని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటాడు. మనల్ని చంటి పిల్లల్ని చూసినట్టు చూస్తాడు. కాబట్టి దేవుడు ఎంతకాలం వెయిట్ చేశాడు మోషే గురించి? విరిగి నలిగిన హృదయం మోషేకి వచ్చే అంతవరకు. ఒకప్పుడు ఏమంటాడు? ఇశ్రాయేలీని విడిపించడానికి నేను ఏ పాటి వాడిని
అనేవాడు ఇక్కడ సకల విద్యలందు ప్రవీణుడయ్యాడు అని ఒకరిని చంపాడు. అయితే దేవుడికి అది నచ్చలేదన్నమాట. దేవుని మీద ఆధారపడలా. దేవా నన్ను ఏం చేయాలని దేవుణ్ణి అడగలేదన్నమాట. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిలాగా 40 సంవత్సరాలు ఒక అరణ్యంలో మిద్యానీయుల మధ్య ఉంచి ఒక ఆత్మీయ జ్ఞానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు. మరి మోషేని దేవుడు ఎంతగా చూజ్ చేశాడంటే ఇంకెవరినే సెలెక్ట్ చేయాల. అప్పటికి యెహోషువ ఉంటాడు, అహరోన్ ఉంటాడు, ఇశ్రాయేల్లో వాళ్ళు ఎవరు కూడా ఈ పని చేయలేరని దేవుడికి తెలుసు. మోషే ఒక్కడు మాత్రమే ఈ ఇశ్రాయేలీల్ని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురాగలడు అని దేవుడికి తెలుసు అన్నమాట. కాబట్టి ఆ హృదయం విరిగి నలిగిన హృదయం మోషేకు వచ్చేంతవరకు వెయిట్ చేసి మోషేని పిలిచి వాళ్ళని విడిపించాలని చెప్పినప్పుడు మోషే చివరికి ఒప్పుకొని వెళ్తాడని. బట్టి ఎంతగా మోషేని ఆయన ట్రైన్ చేసి ఎంతగా ఉపయోగించుకున్నాడు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. మోషేతో 40 రోజులు మరి 2 సార్లు 3 సార్లు, ఒకసారి నాకు బైబిల్ చదివితే 3 సార్లు అన్నట్లు ఉంటుంది. నిర్గమ కాండంలో ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఒకసారి పలకలు పగలగొట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి 3 సార్లు అన్నట్లు కూడా ఉంటుంది. అయితే అంత సన్నిహితంగా నేను ఎవరితో ఉండలేదని దేవుడే మోషేని గురించి చెప్పాడన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఎందుకు పనికిరాని స్థితిలో, ఇక నా పని అయిపోయిందనే స్థితిలో కూడా దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయించగలడు. అందువలన మనం ఎప్పుడు కూడా ఇక నా పని అయిపోయిందని అనుకోకూడదు. ఇంక నేనేం చేయలేను, దేవుడికి నేను ఉపయోగపడలేను, లేకపోతే ఇంకా ఎవరికి నేను ఏ సహాయం చేయలేను అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. దేవుడు ఏ వయసులో అయినా మనిషి చేత ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేపించగల దేవుడు. కాబట్టి ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు మోషేకి అసలు ఆ యొక్క ప్రిన్స్లీ లైఫ్ అనేది ఇష్టం లేదు. ఎందుకంటే ఆ బాధ చూడలేకపోయాడు. తన సహోదరుని అట్లా కొడుతుంటే, బాధ పెడుతుంటే, నాకు ఇది వద్దు, ఈ ఆహారం నాకు వద్దు, ఈ యొక్క లగ్జరీ సుఖభోగాలు నాకు వద్దు అనుకుని మోషే ఆ విధంగా ఐగుప్తీని ఎందుకు చంపుతాడు? చంపితే నేరం కదా. అప్పట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఎవరన్నా చంపితే మరణ శిక్షే. కాబట్టి పారిపోవాల్సిన పరిస్థితి మోషేకి వచ్చిందనమాట. ఆ సంగతి తెలుసు. చంపేటప్పుడు నాకున్న ప్రివిలేజెస్ అన్నీ నేను కోల్పోయి ఒక కింగ్ ప్లేస్లో ఉండాల్సిన వాడు ఒక నేరస్తుడి ప్లేస్లో ఉండాల్సి వచ్చుద్దని మోషేకి తెలుసు. అయినా తన హృదయం తట్టుకోలేకపోయింది. వాళ్ళ బాధలకి తట్టుకోలేక చివరికి ఒక చోట ఆయన ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, వాళ్ళని నీ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయొద్దు, వాళ్ళ పాపాన్ని క్షమించు, ఏదన్నా ఉంటే నన్ను నువ్వు పనిచ్చే అంటాడు. కాబట్టి అంతగా దేవుడు మోషేని నలకొట్టి అంత ఆత్మీయ శిఖరాలకి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం. మోషే మనసు దేవుని మనసులాగా అయిపోయింది. ఒక స్టేజ్లో దేవుడు ఏమంటాడంటే, మోషే నేను వీళ్ళు లోబడినోళ్ళని ప్రజలు వీళ్ళందరినీ కూడా అగ్నితో దహించి నిన్ను నీ సంతానాన్ని నేను మరి డెవలప్ చేస్తానంటే, అయ్యో ప్రభువా నువ్వు అట్లా అనకూడదు, నువ్వు అన్యజనులు ఏమనుకుంటారు, వాళ్ళు ఐగుప్తీయులు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళని అడవిలో తీసుకెళ్ళి చంపాడు, నువ్వు అబ్రహాంకి నీ సేవకుడైన అబ్రహాంకి నువ్వు ఇచ్చిన నిబంధన ఏందని
దేవుడికి చెప్తే దేవుణ్ణి ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అని అంటాడు, నువ్వు సంతాపడు అంటాడు. చూద్దాం, అది నిర్గమకాండం 33వ అధ్యాయంలో 32 అయ్యో నీవు ఒకవేళ వారి పాపములు పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొంటున్నాను. దేవుడు మోషేకి ఎంత ఆత్మీయంగా ఉండే, ఆత్మ సంబంధంగా నిండిపోతే ఆ విషయం తెలుస్తుంది. ఆయనకు ఒక గ్రంథం ఉంది, ఆయన గ్రంథంలో పేర్లు రాస్తాడు అనే విషయాన్ని మోషే చెప్తున్నాడు. నీ గ్రంథంలో నుంచి అంటే ఎంత దేవుడికి క్లోజ్గా సమీపంగా ఉన్నాడు అనేది మనకి అర్థం. తరువాత 32వ అధ్యాయము 9-10 వాక్యాలు. మరియు యెహోవా ఇట్లన్నెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండును, నా కోపము వారి మీద నుండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపడు. దేవుడికి చెప్తున్నాడు, నీ యొక్క ఆలోచన కరెక్ట్ కాదన్నట్లు ఉంది. దాంట్లో నీ కోపం మళ్ళించుకొని ఏమన్నాడు, సంతాపడమని చెప్తున్నాడు. దేవుడితో అట్లా చెప్పడం అనేది నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది మోషే గురించి. అయినా కానీ ఆయన దేవుడు యథార్థ హృదయం గల వాళ్ళని ఆయన అర్థం చేసుకునే దేవుడు అన్నమాట. చివరికి మనం 14వ వాక్యంలో అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడు గూర్చి సంతాపపడాను కానీ సారీ చెప్పినట్లు కూడా మనం అనుకోవచ్చు. ఈ మోషే పెద్దవాడైనప్పుడు ఇంత త్యాగం చేశాడు కాబట్టి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, అంత యాక్సెస్ ఇచ్చాడు మోషేకి. అంత ముఖాముఖిగా మాట్లాడే యాక్సెస్ దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే, మనం ఒక త్యాగం చేసినప్పుడు భూమి మీద దేవుడు 100 రెట్లు పేతురుతో అంటాడు, మేము అన్నీ పేతురు అంటాడు యేసుప్రభుతో, అన్నీ వదిలిపెట్టి వచ్చాము, మాకేంటి ప్రతిఫలం అంటే మీకు భూమి మీద 100 అంతలు ఉంటుంది, పరలోకంలో కూడా 100 అంతల ఫలం ఉంటుందని చెప్తాడు. కాబట్టి మరి మోషేకి ఈనాడు ఎవరు చట్టం చేయాలన్నా ఈ మోషేలా ఆధారం అన్నమాట. ఆఖరికి భారతదేశం పెనల్ కోడ్ కూడా ఎంత వాళ్ళు మార్చుకొని భారతీయ శిక్షా స్మృతి అనే సంస్కృతం పేర్లు పెట్టుకొని ఎంత మసిపూసి మారేడుగా చేసినా కానీ
దాని యొక్క మూలం బైబిల్లో నుంచి వచ్చింది, వేదాల్లో నుంచి రాదా. చెప్పుకుంటారు కదా ఇల్లు మాది చాలా గొప్పది అని, అదని ఇదని. ప్రపంచంలో ఎవడు లా అయినా రాయని దానికి మూలం ఈ యొక్క, అందుకనే ఇస్రాయల్ని అందరూ గౌరవించడానికి కారణం ఇదే అన్నమాట. రోమన్లా కానీ ఇంగ్లాండ్లా కానీ ఏ లా అయినా కానీ దానికి మూలం బైబిలే. అంతగా మోషేని దేవుడు ఆశీర్వదించాడు. మోషేని కారణం ఏంటంటే అతను చేసిన త్యాగం అన్న సామాన్యమైన విషయం కాదు. రాజు ప్లేస్ అంటే అప్పుడు ఐగుప్తు అంటే అదే దేశం, అదే ప్రపంచం, ఇంకా రెండోది లేదు ఎక్కడ. మిగతా చిన్న చిన్న గ్రామాలలాగా ఉండేవి కానీ దేశాలు. ప్రపంచం అంటే ఐగుప్తు, దాని చుట్టుపక్కల మాత్రమే ప్రపంచం. కాదు, ప్రపంచం అనేదే లేదు ఆ రోజుల్లో. అలాంటి దానికి ఆయన రాజరికాన్ని వద్దని కొన్నాడు. ఎందుకని వద్దనుకున్నాడు? తన ప్రజల బాధ చూడలే, ఇశ్రాయేలులో బాధ చూడలే. అందువలన మోషే పెద్దవాడైనప్పుడు మరి ఐగుప్తు ధనం అని చాలామంది హిందువులు కూడా గ్రహిస్తారు ఈ సత్యాన్ని. ఈ లోకంలో అల్పకాల భోగాల కంటే మరి దేవుడితో మనం సహవాసం చేయాలని చాలామంది హిందువులు గ్రహించి హిమాలయాలకు వెళ్తారు. మొత్తం వదిలిపెట్టి ఇళ్ళు వాకిళ్ళు అంతా వదిలిపెట్టి వెళ్తారు. కాబట్టి వాళ్ళ లైన్ కరెక్ట్ కాదు, వాళ్ళ మార్గం కరెక్ట్ కాదు. అందువలన ఈ లోకంలో ఏదో ఉందని మనం అనుకుంటే మన అంత అజ్ఞానం ఇంకొకళ్ళు ఉంది. ఒక్కొక్కసారి దేవుడు అనుభవించడానికి మనకి ఒకటి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోయినంత మాత్రాన దేవుడు కాకుండా పోవడం. అందుకని మనం ప్రతిదీ కూడా ఎదుర్కొనే మనసు మనకు ఉండాలి. పౌలు అంటాడు, నేను లేమిలో ఉన్నప్పుడు లేమిలో ఉన్నాను, కలిమిలో ఉన్నప్పుడు కలిమిలో ఉన్నాను అంటాడు. ఎక్కడ? అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా. ఏ సిట్యువేషన్ అన్నా విశ్వాసి అనేవాళ్ళు ఎదుర్కొనేటట్లు ఉన్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా అన్ని విధాలుగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఫిలిప్పీలకు 4:11 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో కాబట్టి యోబేమంటాడు, అంత ఆస్తి మొత్తం పోగొట్టుకొని పిల్లలు చనిపోతే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను. ఇది నాదేం కాదు, నేను బాధపడటానికి ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడిని ఎప్పుడే ప్రశ్నలు వేసాడంటే యోబు ఆ కురుపులు వచ్చి ఆ ఒళ్ళంతా కారిపోతా రసికలాగా కాస్తా బాధ తట్టుకోలేక మరి దేవుణ్ణి ప్రశ్నించాడని. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుంచే ఈ జ్ఞానం వస్తుంది అన్నమాట. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ విషయంపై మనసు పెడతాడని ఉంది రోమాలు. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింప దగును గనుక అతడు వాటిని గ్రహింపజాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన వాడికి అర్థమవుద్దన్నమాట, ఈ లోకం శాస్త్రం కాదు, అసలైంది అవుతుంది, అక్కడికి మనం వెళ్ళాలి అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా తన కలుగు బహుమానం కోసం మోషే చేసాడని ఉంటుందట. ఇందాక మనం చదివిన 11 అధ్యాయం 24-25 వాక్యంలో కలుగు బహుమానాన్ని ముందుగానే మోషే చూశాడని, చూసి మొత్తం వద్దనుకుని అటు అడవులోకి వచ్చేసి మరి ఏం తిన్నాడో ఏం చేశాడో తెలియదు, 40 సంవత్సరాలు ఆ విధంగా జీవించాడు. కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయన్ని ఉపయోగించుకొని గొప్ప సాధనంగా, ప్రపంచంలోనే ఆయనకు మించినోడు లేడు. మోషే లాంటి ప్రవక్త మునుపు కానీ తర్వాత కానీ లేడని ఉంటుంది ద్వితీయోపదేశకాండం చివరి వాక్యం. మోషే లాంటి ప్రవక్త ముందు కానీ తర్వాత కానీ లేడు. అంత క్లోజ్గా దేవుడితో నడిచిన వ్యక్తి, దేవుడితో దేవుడు ఇష్టపడే వ్యక్తి. ఒకసారి మోషేని కూషు దేశపు స్త్రీని గూర్చి మరి పెళ్లి చేసుకుంటే మిరియాము అహరోను ఏదో కామెంట్ చేస్తే వెంటనే దేవుడు దిగి వచ్చి, సొంత పిల్లోని కనుక ఎవరో దూషిస్తే వచ్చినట్టు దేవుడు వచ్చి వాళ్ళకి శాపం పెడితే మిరియాముకి పుష్టి వ్యాధి వస్తే మరి మోషే బతిమాలుకొని ఆమెని స్వస్థపరిచినట్లు కూడా మనం చూస్తాం అన్నమాట. అంత విధమైన క్లోజ్నెస్ దేవుడితో ఎందుకు వచ్చిందంటే, ఈ లోకంలో వాటిని ఎంతగా ద్వేషిస్తామో అంతగా దేవునికి దగ్గర అవుతాం. లోకంలో ఉన్న సంపదను బట్టి ఎవరైనా మంచి కారు కొనుక్కోవచ్చు, దాని గురించి మనమే ఇది మనసులో ఇది పడకూడదు, అసూయ పడకూడదు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అవన్నీ తాత్కాలికమైనవి. ఆ కారు ఉండదు, ఆ ఇల్లు ఉండదు. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించాలి. అందువలన పౌలు కూడా అదే విధంగా ఆలోచించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యంలో మరి నాకేమేమి లాభకరములో క్రీస్తు నిమిత్తం అన్ని నష్టంగా నేను ఎంచుకున్నాను అంటాడు. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. అయినను ఏవేవి లాభకరముగా ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని. మోషే తర్వాత దర్దాపులు మోషే అంత పేరు తెచ్చుకుంది పౌలు మాత్రం. వీళ్ళిద్దరిలో ఏముందంటే సాక్రిఫైస్ అనేది ఉంది. అసలు దేన్ని లెక్క చేయరన్నమాట. కంఫర్ట్స్ జోన్ అనేది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి మంచి పెద్ద భవనం కట్టించినా కానీ ఉండలేరు దాంట్లో. ఎందుకంటే నా ప్రజలు కష్టపడుతున్నారు. 9వ అధ్యాయం 1వ వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వాక్యం. నేను స్వతంత్రుడు కానా, నేను అపోస్తుడు కానా, మన ప్రభువైన యేసు నేను చూడలేదా, ప్రభు నన్ను నా దగ్గర ఫలము మీరు కారా. ఇది కదా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇశ్రాయేల్ గురించి నాకు వేదనగా ఉందని, నాకు బహు దుఃఖమును. 9వ నా హృదయంలో మానని వేదనయు కలదు.
క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల సాధ్యమైన ఎల్ల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుచున్నాను. ఇందాక మోషే ఏమన్నాడు? నీ జీవ గ్రంథంలో నా పేరు తీసే అంటాడు. వాళ్ళ పాపాలన్నా క్షమించు, దేవుడికి ఒక అల్టిమేటం పెడుతున్నాడు. నన్నన్నా జీవ గ్రంథంలో నుంచి మేము మొత్తం కలిసి నరకానికి వెళ్తాం అన్నట్లు చెప్తున్నాడు. అదే మాట ఈయన అంటున్నాడు, నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడంటే ఎవరు? శాపగ్రస్తుడంటే నరకానికి వెళ్ళాడు ఉండాలని అనుకున్నాం. వాళ్ళ ప్రేమ చూడండి. వాళ్ళ 24 గంటలు యూదులు పౌలుని చంపడానికి తిరుగుతున్నారు. అయితే ఏమంటున్నారు? వాళ్ళ గురించే నాకు అంతా కూడా హృదయంలో వేదనని చెప్తున్నారు. ఎవరైతే అతన్ని చంపటానికి చూస్తున్నారో వాళ్ళ గురించి మొరబెట్టుకుంటున్నాడు, వాళ్ళ గురించి బాధ పెడుతున్నాడు. నా హృదయంలో ఒకే ఒక అభిలాష, కోరిక ఉందని చెప్తున్నాడు. అందువలన మనం ఎప్పుడైతే మనం నష్టపోతానికి ఇష్టపడతామో దేవుడికి ఇష్టడుగా మనం ఉంటాం. ఉదాహరణకి మత్తయి సువార్త చూడనవసరం లేదు, 4వ అధ్యాయం 18వ వాక్యంలో దేవుడు అక్కడ జబదీయ కుమారుని అందరిని అని పిలిచి, మీరు విడిచిపెట్టి వచ్చేయండి, నన్ను వెంబడించండి అంటారు. వాళ్ళు వెంటనే విడిచిపెట్టి వచ్చేస్తారు. మనకు ఆశ్చర్యం కలుగుద్ది. పరిశుద్ధాత్మ కార్యం అని. మరి వాళ్ళు ఎన్ని గ్రంథాలు రాశారు, వాళ్ళంత పేరు ప్రపంచంలో ఎవరు తెచ్చుకున్నారు? కాబట్టి మనం దేవుని నిమిత్తం నష్టపోతానికి సిద్ధంగా ఉండాలి. మన సమయం పెట్టాలి. ఎవడో ఒకటి కోసం, దూరంగా ఉండేవాడి కోసం వాడికి వెళ్ళి సువార్త చెప్పి ఒక పత్రిక ఇచ్చి, ఇది అందరికీ ఇవ్వకూడదు. కొద్దిగా దేవుడి మైండ్ ఉండే వాళ్ళని పట్టుకోకుండా మనం ప్రభువులోకి నడిపించాల్సిన బాధ్యత అంత్యకాలంలో మనకు ఉండాలి. మన బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు. కాబట్టి దేవుని రాజ్యం అంత్యకాలంలో దాన్ని కట్టే బాధ్యత మన మీద ఉందన్న సంగతి మనం మర్చిపోవాలి. అందువలన ఈ మోషే గురించి మనం చదువుతున్నప్పుడు మరి ఎంతగా సాక్రిఫైస్ చేశాడు. మామూలు విషయం కాదు. ప్రపంచానికి చక్రవర్తి స్థానానికి వెళ్ళే అతను ఒక దొంగలాగా, నేరస్తుడిలాగా పారిపోయి అడవిలో ఉండి, ఎందుకని? వాళ్ళు బాధపడటం ఈయనకి ఇష్టం లేదు, వాళ్ళు దెబ్బలు తినటం ఈయనకి ఇష్టం లేదు, వాళ్ళని కొడ్డాలతో బెత్తాలతో కొట్టడం ఈయనకి ఇష్టం లేదు, వాళ్ళు మట్టి దొక్కి ఇటుకరాలు చేయటం ఈయనకి ఇష్టం లేదు. వాళ్ళు నా సహోదరుల పిల్లలు, నా సహోదరులు, నా రక్త సంబంధులు మట్టి దొక్కుతా హింసపడతా ఉంటే నేను ఎలాగో రాజభవనాల్లో ఉండి భోజనం చేయాలి అని ప్రశ్నించుకున్నాడు. కాబట్టి మోషే మనం కూడా ఆలోచించాలి. మనోళ్ళు మరి కష్టపడతా ఉంటే, బాధపడతా ఉంటే కనీసం విజ్ఞాపన ప్రార్థన అన్న వాళ్ళ గురించి మనం చేయాలి. ప్రార్థన చేసి, పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, మోషే జీవితం గురించి, పౌలు జీవితం గురించి కొద్దిగా మేము ధ్యానం చేసుకోవటానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ దాసుడైన పౌలు నేను 5 సార్లు కొడ్డాలతో 39 దెబ్బలు తిన్నాను. 3 సార్లు బెత్తాలతో కొట్టబడి, 3 సార్లు మరి ఓడ పగిలి ఇబ్బంది పడ్డాను అంటున్నాను. కబట్ సహోదరులతో బాగా దేవ జాగారాలు ఇవన్నీ కూడా మరి నీ నిమిత్తం, నీ రాజ్యం కర్తం నిమిత్తం పౌలు చేశాడు. ప్రభా మరి దేవ
నీ దేవదూతలే ప్రభువా వంగి నమస్కారం చేసే స్టేజ్కి వాళ్ళు ఎదిగిపోయారు. అలాంటి ఆలోచనలు మాకు దయచేయండి ప్రభా. నీ రాజ్యం గురించి మేమేం చేయాలి అనే ఇంట్రెస్ట్ మాకు దయచేయండి. నా సహోదరుని కూర్చిన అభిలాష నాకుందని చెప్తున్నాడు పౌలు. ఎవరైతే చంపాలని తిరుగుతున్నారో, ఎవరైతే మరణానికి అప్పగించారో వాళ్ళ యొక్క రక్షణ గురించి నాకెంతో విచారంగా ఉందని చెప్తున్నాడు. దేవా నాయన, మేమైతే ఎదుటోళ్ళు మా గురించి ఒక్క కామెంట్ చేసినా కానీ మేము భరించలేని స్థితిలో, ఆత్మీయ అంధకారంలో, ఆత్మీయ దరిద్రంలో మేము ఉన్నాము ప్రభువా. నాయన, మా కళ్ళు తెరిపించి మాకు నీ జ్ఞానం దయచేయండి. పౌలు లాంటి, మోషే లాంటి మనస్తత్వం మాకు ఇవ్వండి. యేసుక్రీస్తుని కలిగిన ఈ మనసు నిన్ను కలిగి ఉండుడని నీ వాక్యంలో ఉంది ప్రభువా. నాయన, అబ్రహాం మనసు ఎరిగి నువ్వు పిలుచుకున్నావు దేవా. నువ్వు మనసులు, హృదయాలు చూసే దేవుడివి ప్రభా. నాయన, మంచి మనసు ప్రభా. నాయన, నడవడి క్యారెక్టర్ గల వాళ్ళని ప్రభా నువ్వు ఇష్టపడే దేవుడివి, స్నేహితుల్లాగా మాట్లాడే దేవుడు ప్రభా. ఈ సేవకుడైన అబ్రహాము ప్రభా మరి ఎంతగానో నిన్ను ప్రశ్నిస్తాడు. 50 మంది ఉంటే నాశనం చేస్తావా, 40 మంది ఉంటే నాశనం చేస్తావా, 30 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా, 10 మంది ఉంటే నాశనం చేస్తావా అని ఒక ప్రభా స్నేహితుడితో మాట్లాడినట్టు నీతో మాట్లాడాడు. నువ్వు కూడా ప్రభా దాన్ని గౌరవించవు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క హృదయాలు ఎరిగిన దేవుడు. మాకు కూడా అలాంటి హృదయాలు దయచేయమని ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని దేవా. ఇంకా నీ గురించి ఎన్నో ఈ జీవితంలో సత్యాలు మేము నేర్చుకునేటట్లు నీ జ్ఞానం మాకు అనుగ్రహించమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.